చేద్దామన్న వాళ్ళకి ఒక పాయింట్ చెప్తున్నా, చేద్దామని నీకుంది, ఉత్తగా ఫ్రెండ్ని ఏమన్నావు రా అని తీసుకొచ్చి కూర్చోబెట్టినావు. ఆయన అన్నాడు ఏం పోతాం రా అక్కడ, ఏం కాదురా అని నువ్వు ఫ్రెండ్ని తెచ్చినావు. నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు కనెక్ట్ అయినావు, ఫ్రెండ్ కనెక్ట్ కాలేడు. నేను తిడితే రియల్ ఎస్టేట్ వాళ్ళు పడతారు, వేరేళ్ళు పడలేరు. పడాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రమే సెషన్ చెప్తా నేను. అయితే ఇక్కడి నుంచి బయటకు పోగానే ఏం చేస్తాడు తెలుసా, నీ పక్కన ఫ్రెండ్ మొత్తం వింటాడు. మొత్తం విన్న తర్వాత గంట అయినాక అక్కడ లంచ్ చేస్తున్న టైం ఏమంటాడు, ఇట్లా వెనక నుంచి చేయేస్తాడు. వానికంటే పైసలు వస్తున్నాయి వరుతున్నాడు రా. మనం మారుతాంరా. ఏం చేస్తాడో చూడండి, ఎంత తెలివికలోడు నీ ఫ్రెండ్. వీడియోలో వచ్చిన అందరూ నీ ఫ్రెండ్ తెలివేం తెలుసా, ఆయన డిసైడెడ్ నేను మారతా అన్న నిన్ను కూడా మారని అంటుండు పక్కన కూర్చొని. నీకు దమాక్ లేక ఆయనను పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. మన నాశనానికి కారణం ఎవ్వడో కాదు, మన పక్కనున్న నలుగురు దరిద్రులే. ఎక్కడుండడు మళ్ళీ వాడు మన పక్కనే ఉంటాడు. వాడు నిన్ను వదిలి ఓడు, నిన్ను ఆగం చేసేదాకా ఓడు, ఆగం చేసినాక కూడా ఓడు. అందుకని ఏం తెలుసా, ఎదుగుతున్న కాలంలో ఎవరితో తిరగాలి, ఎవని మాటలు వినాలి, ఎవని మాటలు వినొద్దనే క్లారిటీ ఉండాలి.